కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశంపై స్పందించారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తనపై కావాలనే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. కావాలని అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పలు రాజకీయ పార్టీలకు చెందిన కొందరు వ్యక్తులు అక్రమంగా సంపాదించి యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ప్రభుత్వంపై విషం చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు నాయని రాజేందర్ రెడ్డి. సహచర ఎమ్మెల్యేలు కలుసుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. తనపై అవాస్తవాలు అబద్దాలు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేస్తున్నట్టుగా తెలిపారు ఎమ్మెల్యే నాయని రాజేందర్. నా ఫోటో పెట్టి దాని ఏదో గవర్నమెంట్ వ్యతిరేకంగా ఒక పన్నాగం పండుతున్నట్టు ఇంకేదో చేస్తున్నట్టు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో డైరెక్ట్ ఫోటోలు నా పర్మిషన్ లేకుండా పెట్టి చేయటం అనేది దాని వెనుక్కున్న నేరస్తులు ఎవరు, దాని వెనుక ఏ పార్టీలు ఉన్నాయి, కోట్ల రూపాయలు గతంలో దోచుకున్న డబ్బుని కోట్ల రూపాయలు వీళ్ళకి జీతాల రూపకంగా ఇచ్చుకుంటూ వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారు. అడిగి మేము పోయినామా చూపించండి, ఫోటో ఉంటే చూపించండి, రాజకీయ జీవితం వదిలిపెడితే అడిగి పోయినట్టయితే. అయినా పోయిన వాళ్ళు ఏమైనా టీఆర్ఎస్ ఇంటికి పోయినా లేకపోతే బీజేపీ ఇంటికి పోయినరా, పోతే ఏమైనా పోతే నలుగురు పోవచ్చు, ఎవరైనా పోతే కూడా దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటికి పిలిస్తే భోజనానికి పోతే లేకపోతే చర్చించుకోవడానికి పోతారు. దాంట్లో ఏదో భూతద్దాల కోడిగుడి మీద ఈకలు పీకినట్టు వేరే పనులు లేవు. ఆ భూతద్దాలు దాన్ని భూతద్దాలు పెట్టి చూస్తున్నారు దాన్ని. ఒకడు మంత్రి మీద అంటాడు, ఒకడు ముఖ్యమంత్రి వ్యతిరేకంగా అంటాడు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు దుకాణం పెట్టుకొని మాట్లాడుకుంటున్నారా? మీ పాపులారిటీ గురించి మీరు కనుక చేసుకొని మా క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తే నేను తప్పకుండా వీటి మీద ఇన్ఫర్మేషన్ షూట్ వేస్తున్నా. ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద